ఏ మిసాల పిల్ల, నీ ముక్కు మీద రోషం కొంచెం తగ్గాలే పిల్ల. రోషం కాదు సార్, అది కోపం. లా కొడుక నీకోసమే వస్తున్నా. సార్ నేను చచ్చిపోయినా? సావలేవురా, బంగ్లా మీద మంచిగా నవర మంచం వేసుకొని మొగుడు మీద ఉన్న సుక్కలు చూసుకుంటా కలగంటున్నావు. ఏం కల సార్? సచ్చి స్వర్గం పోయినట్టు కొద్దిసేపు ఆగితే రంభ రమకృష్ణ రష్మిక నీ ముందడికి వచ్చి రారమ్మని రారమ్మని రామా చిల్లుక్క పెళ్లి చెన్ను జీవెల్లా అని పాట మీద డాన్స్ చేస్తాడు. నిజమా సార్? గదబట్టి దౌడ మీద గుదుతా కొడుక, నువ్వు వచ్చి 4 రోజులు అవుతుంది. ఎట్లా చచ్చిపోయినా సార్? లారీ కుదిరితే 4 వక్కలు అయినవురా, ఆ వక్కలని ఏరకొచ్చేందుకు 4 రోజులు పట్టింది. నా రూమ్ ఏడా సార్? ఫ్రెష్ అప్ అయితా. 3rd floor 301 కొడుక, తానం చేసి తయారైరా, కలిసి లంచ్ చేద్దాం. ఓకే సార్. కడుపులో దంతే కైలాసంలో పోయి పడతావు కొడుక. ఇది నీ అత్తగారు ఇలా రౌలే యమలోకం వీడ, నా మాటే శాసనం, నేను చెప్పింది ఆసనం. మా అమ్మాయి అది కత్తుంది సార్. అబ్బా సారీ రా, నీ ముఖం చూస్తే గోస అనిపిస్తుందిరా. మరి ఇడిసబెట్టురు సార్ ప్లీజ్. ఇడిసబెడతారా మీ అమ్మ కోసం? థ్యాంక్ యూ సార్. ఆగురా ఒక్క నిమిషం. అరే చిత్రగుప్త, ఈయనకి అమ్ముందారా? లేదు సార్, ఇది అనాథ. అబ్బ కొడుక, నా దగ్గర నవద్ద మాడతావారా? నమ్ముతారనుకున్నా సార్. అరే బటులారా, ఈయనిప్పుడే ఉరిదివుర్రా కొడుకుని. కొబ్బరి తాడుతో అర్థం చెప్పురు సార్, మెడ కోసుకపోతుంది. చెప్పు కాక ఏమైంది? చలికాలం కదా స్వామి, సరదైంది. అబ్బా నువ్వు సెద్దరు కప్పుకుని ఈయనే కూర్చోబెట్ట, నేను కిచెన్ లో పోయి బాసాన్లో నీళ్లు గరం చేసుకుని తీసుకొచ్చి కొద్దిగా అంత జండు బాంబు పడేసి నీకు ఆవిరి పడతా. నిజమా స్వామి? మరి ఏం మాట్లాడుతున్నావు రౌలే? ఎందుకు వచ్చినావు చెప్పు. నా భవిష్యత్తు ఎప్పుడు స్వామి? 25 ఏళ్లకు నీకు ముఖంకు కురుపులు అవుతాయి, 30 ఏళ్లకు మోకాల నొప్పులు స్టార్ట్ అవుతాయి, 40 ఏళ్లకు ముఖంలో ముడతలు కనిపిస్తాయి, ఇక 50 ఏళ్లకు మొత్తానికి ముసలైపోయి కరిగే లోగా ఈ క్షణం గడిపేయాలి తక్షణం అని పాట పాడకుండా నా దగ్గరికి వచ్చి ముడతలు పోయే మందిరు స్వామి అని మూతిపెట్టి అడుక్కుంటావు. ఇత్తర స్వామి మీరు మందు? ఇయ్యరా, ముడతలు పోవాలంటే నువ్వు జీవసమాధి కావాలంట. జీవ సమాధి అంటే? బతికుండంగానే సమాధిలో ఒక రోజు మొత్తం అసలుపిట పెట్టుకుని కూర్చోవాలి. మంచిగా ఉంటుందా స్వామి సమాధి? ఆ కొడుక, లెఫ్ట్ సైడ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటది, రైట్ సైడ్ అనుకునేందుకు కిచెన్ ఉంటది. థ్యాంక్ యూ స్వామి. వెల్కమ్ రా. అప్పుడప్పుడు నేను నా పిల్లని డిన్నర్ కత్తాం, పచ్చపప్పు టమాటా కూర అండి, అంచుకు అక్కారం పెట్టు. మీకు పెళ్ళయిందా స్వామి? సగమే అయిందిరా, ఇంకా సగం? అచ్చ సంవత్సరం అవుతుంది కొడుక, part 2 లెక్క. అసలు పెళ్ళం ఎందుకు స్వామి? మంచి ప్రశ్నరా. పచ్చపప్పులు ఆవాలు కళ్యామాకులు ఎందుకు ఎత్తాం రా? ఎందుకు ఎత్తాం స్వామి? ఉట్టిగానే ఎత్తాం రా, పప్పు కలర్ఫుల్ ఉండేందుకు. పెళ్ళం కూడా అంతే, లైఫ్ కలర్ఫుల్ ఉంటది. థ్యాంక్ యూ స్వామి. రే ఉట్టి అని చెప్పిన రావులే, మన ఆడ ఫాలోవర్స్ కోసం అబద్ధం అన్న నిజం అనుకుని చేసుకునేవి చచ్చిపోతావు. మంచిగా ఉన్నారా సార్? మంచిగా ఉన్న కొడుక చెప్పు. ఆకుపచ్చ కలర్ సీరియల్ అమాయకంగా నిల్చుంది చూడు రే, అదే నా పెళ్ళం సులోచన. నిన్న ఆదివారం కదా అని ఆనందంతో మంచిగా మందు తాగుతున్నా సార్ ఇంట్లో. కరెక్ట్ 2 పెగ్గులు తాగిన. నువ్వు 3వ పెగ్గు తాగితే పోలీసులకు ఫోన్ చేస్తాను, అది నన్ను బెదిరించింది. 3 కాదు 6వ పెగ్గు కూడా తాగుతాను, నువ్వు ఆర్మీకి ఫోన్ చేయని నేను దాన్ని బెదిరించిన. అంతే, దాని చేతుల శంసతో అది ఇసిరింది, నా చేతుల మందు బాటిల్తో నేను ఇసిరిన. అవులే గాని వారా, పెళ్ళని కొట్టుడు తప్పు కదా? తప్పే సార్, నేను ఒప్పుకుంటా. పాపం బాటిల్ వలిగిపోయింది. రే నా సులోచన అంటే నాకు పానం సార్, దాని పాదం కంటుకున్న మట్టిని నా నుదుటున బొట్టు లెక్క పెట్టుకుంటా. మరి ప్రాబ్లం ఏందిరా? పిల్లలు కావాలంట సార్. అదే చిన్న పోరాలు ఉంటారు, గిచ్చి తేడతారు, గజ్జలు ఉప్తే నవ్వుతారు. అరే పిల్లలు కావాలంటే కొనుక్కొని కుక్క పిల్లని పెంచుకో, పైసలు ఎక్క అనిపిస్తే పంది పిల్లల్ని పెంచుకో, కానీ దీనికి మనిషి పిల్లలే కావాలంటే నేనేం చేస్తా సార్? మరి కనొచ్చు కదరా పిల్లలు. ఎట్లయితారు సార్ పిల్లలు? మనసు మంచి లేకుంటే మందు, మంచిగా ఉంటే మసాలాతో మటను, పనెక్కైతే సిగరెట్, బద్దగంతో బయట ఫుడ్, ఇన్ని అలవాట్లున్నా కానీ పిల్లల్ని ఎట్లా కంటే అలా పురుడు ఎట్లా చేస్తా? ఇక మీరే చెప్పాలి సార్ దీనికి పరిష్కారం. పంది పిల్లల్ని పెంచుకోరాదా? డాడీ నేను గోవాకు పోతానే ప్లీజ్. పోయిరా బేట, నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి. పైసలు మరి? అంటే కలర్ నోట్ల మీద గాంధీ తాత బొమ్మ ఉంటది కదా, అయినా గోవాకు ఏం చేస్తావు కొడుక? బీచ్లో తానం చేసి వస్తా. అట్లనే 1 కిలో జిమ్మలు పట్టుకరా, 1 అర్ధ కిలో కూర వండుకుందాం, ఇంకో అర్ధ కిలో ఫ్రై చేసుకుందాం, మిగిలినవి మీ అక్క హాస్టల్కు పార్సల్ చేసి పంపిద్దాం. ఇద్దరం సోఫా మీద కూర్చొని టీవీ చూసుకుంటే తిందాం. అవురా, చెరొక బీర్ కూడా తాగుదాం, మంచుకు ఫ్రై చేసిన జిమ్మలు పెట్టుకుందాం, అయిపోయినాక కూరతో బువ్వ తిందాం. బీర్ అద్దు డాడీ. ఎందుకురా? చలికాలం కదా సరిదైతది. మరి ఎట్లా కొడుక? 2 పెగ్గుల విస్కీ తాగుదాం. మంచిగా చెప్పినావు కొడుక, నువ్వు ఈయనే కూర్చొని నేను పోయి తలిపేసత్తా. అద్దు డాడీ, నువ్వు ఓడతావు. కొట్టబేట ప్లీజ్ డాడీ, మొన్నటి దెబ్బలు ఇంకా నొత్తున్నాయి. పాగలిగాని వారా, మొన్నట్లే కూకే కొడతానా? థ్యాంక్ యూ డాడీ. ఈసారి బెల్ట్తో కాదు, తానం చేసే బకెట్తో ఈపులో కొడతా, మంచినీళ్ళ బిందెతో సాతిరా కుదుతా. సాతిరా అద్దు డాడీ, దమ్మత్తది. సిగరెట్ తాగుతా అట్లనే అవుతుందిరా. నిజం డాడీ. ఏ బ్రాండ్ రా? చిన్న అడ్వాన్స్. నీకు ఊటి తలుపులు ఎత్తాను అడది బేట, తలుపులకు తాళం కూడా వేయాలి. నేను వేసేస్తాను, వీనే కూసో కదలకుండా. డాడీ మన ఇద్దరం సోపత్రం కదా, ఇడిసబెట్టే ప్లీజ్.